హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా జర్నీ. ఏంటంటే ఏం లేదండి, చాలా నుంచి మీరు వీడియోస్ చేయడం లేదని చెప్పి మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఏమైంది మీకు, ఎందుకు చేయడం లేదు అని అడుగుతుంటే నేను చెప్పాను, ఏం లేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను వీడియోస్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటాను. నిన్న కూడా వీడియో పెట్టాను కదా, అది బాచుపల్లిలో కొత్తగా పార్క్ ఓపెన్ చేశారని చెప్పి. అది బాచుపల్లిలో పార్క్ ఓపెన్ చేసి చాలా రోజులు అవుతుంది. అయితే సండేస్ ఆర్డర్ మటుకు ఫుల్ క్రౌడ్ ఉంటారండి, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, చాలా చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఇవాళ మనము రేపు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్తో సెకండ్ T20 జరుగుతుంది కదా. ఈ సెకండ్ T20లో సంజు శాంసన్ ఆడిస్తారా లేదా సూర్యవంశీని ఆడిస్తారా అనేది నేను 100% అనుకుంటా. నేను సూర్యవంశీని ఆడిస్తే బెటర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే సంజు శాంసన్ 4 మ్యాచ్లు డక్అవుట్ అయినా 5వ మ్యాచ్ సెంచరీ చేస్తున్నాడు. ఇప్పుడు సిరీస్లో 5 మ్యాచ్లు ఉంటాయి, 4 మ్యాచ్లు ఓడిపోయి 5వ మ్యాచ్లో సెంచరీ చేస్తే ప్రయోజనం ఉంటుంది కదా. నువ్వు 5వ మ్యాచ్ ఫామ్ వస్తే నీకేం ప్రయోజనం ఉంటుంది? మన సెలెక్టర్లు ఉన్నారు కదా, గౌతమ్ గంభీర్ కూడా సేమ్ ఇదే చూస్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎవరికైనా కానీ 4 మ్యాచ్లు ఆడకపోతే 5వ మ్యాచ్ ఆడాలి అని ఇంటెన్షన్ ఉండి ఆడతారు. చిన్నంగాను ఇట్లను బాల్ టు బాల్ తీసి అట్లా ఆడతారు. ఇప్పుడు సంజు శాంసన్ కూడా చేస్తుంది అంతే. ఇప్పటివరకు సంజు శాంసన్ ఆడింది ఏదీ లేదండి. ప్రతి ఒక్క సిరీస్లో 4 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ సెంచరీయో లేకపోతే ఏదో చేస్తాడు. ఆ తర్వాత సెలెక్టర్లు నెక్స్ట్ సిరీస్కి తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో కూడా సేమ్ అంతే చేస్తాడు. అట్లా చేస్తే యూజ్ ఉంటుంది కదండి. మనం సిరీస్ ఓడిపోతూ ఉంటాం. మన ఐర్లాండ్ మ్యాచ్లో చూడండి, అది చిన్న టీం అని నేను అన్నా కానీ వాళ్ళు కూడా బాగానే ఆడారు, కానీ మ్యాచ్ ఓడిపోయాం కదా. రెండు మ్యాచ్లు ఓడిపోయాం చూడండి ఐర్లాండ్ తోటి. అందులో సంజు శాంసన్ ఆడింది ఏం లేదు. ఒక్క మ్యాచ్ అయినా సూర్యవంశీకి ఇస్తే బాగుంటుంది. సూర్యవంశీకి ఎందుకు ఇవ్వలేదు, సీనియర్స్కి ఎందుకు ఇస్తున్నారంటే వరల్డ్ కప్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు, అందుకే మనకి వరల్డ్ కప్ వచ్చింది. ఓకే ఫైన్, అది కాదని ఎవ్వరు అనరు. కానీ అలాంటి ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ అయినా ఆడాలి. నిన్న వర్షం పడే ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది, ఇంగ్లాండ్ మ్యాచ్ ఏమన్నా ఆడా? ఆడలేదు. అది కూడా చూడండి మీరు, 7 బాల్ ఆడి 1 కొట్టాడు. అదే సూర్యవంశీకి ఇస్తే పరిస్థితులు తగ్గట్టు ఆడతాడు. ఎందుకంటే ఫామ్ వేరుంది, షాట్ల ఎంపిక వేరుంది. సూర్యవంశీ ఆడే షాట్స్ ఎవరు ఆడడం లేదు, అట్లాగా భయం లేదు. 15 ఏళ్ళ కుర్రాడు, చిన్న పిల్లాడు, పర్ఫెక్ట్ షాట్లు ఉన్నాయి. సో వాడికి ఛాన్స్ ఇస్తే సూర్యవంశీకి డెఫినెట్గా 3 ఓవర్లకి 4 ఓవర్స్కి మన స్కోర్ని ఎక్కడికో తీసుకెళ్తాడు. లాస్ట్ మన శ్రీలంక మీద ఆడాడు గుర్తుంది కదా ఆ రోజు. అప్పుడు సూర్యవంశీ ఐ థింక్ 29 బాళ్ళకేమో 94 ఏమో కొట్టాడు, దించి పడేసాడు. వాళ్ళు అంతకుముందు మ్యాచ్కి కామెంట్ చేశారు, ఇదేం IPL కాదు, పక్క వెళ్ళి ఆడుకోపో నువ్వు అని కామెంట్ చేస్తే సూర్యవంశీ మంచిగా సమాధానం ఇచ్చాడు. సో నా అభిప్రాయం ఏంటంటే వాడిని సంజు శాంసన్ వద్దండి. ఎందుకంటే మనం ఏదో ఇస్తున్నాం కానీ ఛాన్సెస్ ఒక మ్యాచ్ కాకుండా 1 మ్యాచ్ కూడా ఆడు. సో సంజు శాంసన్ తీసేసి సూర్యవంశీని వేసుకుంటే చాలా బెటరు. అది మొన్న 189 కొట్టారు, వర్షం పడింది, నో రిజల్ట్. ఆ పిచ్ మీద 195 హైయెస్ట్ అంట, 195 కొట్టారంట. సో మనం పరిస్థితులు తగ్గట్టు చేంజ్ ఇవ్వాలి, టీం కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. అది టీం ప్లేయర్లు. ఇంతకుముందు రోజుల్లో సేవాగ్ చాలా బాగా ఆడేవాడు. సేవాగ్ని కానీ గంభీర్ని కానీ ఎంత బాగా ఆడినా కానీ వాళ్ళు 1-2 మ్యాచ్లు ఆడిపోతే వాళ్ళని తీసి పక్కన పెట్టేసేవాళ్ళు. మళ్ళా వీరేంద్ర సేవాగ్ అయితే 1 year బయట ఉన్నాడు. చాపెల వల్ల గంగూలీ ఎంత సఫర్ అయ్యాడు తెలుసా, చాలా సఫర్ అయ్యాడు. ఎంత మంచి ఆడగాడు. అలాంటిది గంగూలీ చాపెలు తెచ్చుకుంది, గంగూలీనే తీసేశాడు. కెప్టెన్ పోయింది, ప్లేస్ పోయింది. మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత బాగా ఆడాడు, కానీ ఇంకెందుకు ఆ తర్వాత ఎందుకులే అని వెళ్ళిపోయాడు, రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. అది ఏ పని ఉంది, చేసుకోవాలిగా, వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే లేచి. అందుకే బట్టలు ఐరన్ చేస్తున్నా.
మీలో ఎంతమంది ఇట్లా పొద్దున్నే లేచి బట్టలు ఐరన్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆడ వర్క్ చేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఉండేది చేసుకోవాలి. ఐరన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా వేరే బిజినెస్లు కూడా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాను నేను. ఆఫీస్కి వెళ్ళేది కాకుండా ఏమో ఫ్యూచర్లో అంతా బాగుంటే ఏదైనా బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ చేస్తే డెఫినెట్గా నేను మీ అందరికీ చెప్తాను నేను. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఫైనల్గా మళ్ళీ రెండో మ్యాచ్ కూడా సంజు శాంసన్ తీసుకుంటే ఆడడు, స్కోరు కొట్టడు, అది బ్యాటింగ్ ఆడతాడు. అది మహా అయితే బాల్ టు బాల్ సింగిల్ తీస్తే ఏమైనా కొడతాడేమో తప్ప సూర్యవంశీ లాగైతే ఆడడు. సో సూర్యవంశీ ఇన్ అవ్వాలి, సంజు శాంసన్ అవుట్ అవ్వాల్సిందే, తప్పదు. సంజు శాంసన్ కత్తి మీద సామే ఇప్పుడు. అది ఓకే. బాయ్.